పయనం యూట్యూబ్ ఛానల్ వార్తలకు స్వాగతం. ధర్మవరం 650/2 భూ వివాదాస్పదం. 620/2 సర్వే నంబర్లో 2 ఎకరాల భూమి భూ వివాదాస్పదం ఎలక్ట్రికల్ వర్కర్ల మధ్య కొనసాగుతుంది. మాకు 2009లో గవర్నమెంట్ ద్వారా మాకు అప్పుడు కలెక్టర్ గారు మా అసోసియేషన్కు 107కి 2 ఎకరాల స్థలం కేటాయించడం జరిగింది. ఓన్లీ 107 మాత్రమే, అసోసియేషన్ మాత్రం 2 ఎకరాల స్థలం కేటాయించింది. దాని ద్వారా 2009లో దాని ద్వారాగా మాకు అప్పుడు పట్టాలు ఇవ్వడం జరిగింది. 53 మంది పట్టాలు ఇవ్వడం జరిగింది. వివిధ కారణాల వల్ల అది ధర్మారం కోర్టు, పెనుకొండ కోర్టు, హైదరాబాద్ కోర్టు, అమరావతి కోర్టు, ఈ విధంగా 2023 వరకు కోర్టులోనే ఇవ్వడం జరిగింది. దాని మాకు 2023లో అప్పుడు కోర్టు ఆర్డర్ ప్రకారం మాకు అప్పుడు 2 ఎకరాల స్థలం ఉంటే ఇప్పుడు 1.34 సెంటర్ స్థలం తేలినందువల్ల మేము లబ్ధిదారులు పెరిగినందువల్ల అప్పుడు మాకు 2.25 సెంట్ ఇచ్చింది. ఇప్పుడు 1.25 సెంట్ చేసుకొని ఉన్న భూమిలో మేము సర్దుబాటు చేసుకొని 76 మంది మేము పట్టాలు తీసుకోవడం జరిగింది. ఈ 76 మందిలో అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ ఫైల్ లేదని చెప్పేసి అని ఇప్పుడున్న ఆర్డీఓ గారు క్యాన్సిల్ చేయడము, లెటర్ అర్జీ ఇవ్వడం, నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ మేమేమంటున్నామంటే, సరే ఇవి లేదు అంటున్నారు కదా, మాకు ఎప్పుడైతే 2009లో ఇచ్చినటువంటి పాత రికార్డు ప్రకారం 50 మంది మేము హక్కుదారులు ఉన్నాము. 2.25 సెంట్ చొప్పున మేము 50 మంది హక్కుదారులు ఉన్నాము. మేము మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు వచ్చేసి పని చేయకూడదని చెప్పేసి బోర్డు నాటం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, సార్ ఈ విధంగా అయితే మాకు రద్దు చేయబడడం బాగుంది, ఓకే సంతోషమే. కానీ ఏ విధంగా అయితే మాకు హైకోర్టు ద్వారా వచ్చినటువంటి 53 పట్టాలు ప్లస్ 2.25 సెంట్ ఎవరైతే ఉన్నామో మేము లబ్ధిదారులు, మేము దాంట్లో ఇల్లు కట్టుకోవడం జరిగింది, మేము హక్కుదారులమే కదా, ఇవి రద్దు అయితే పాత రికార్డు ఉంది కదా, పాత రికార్డు ప్రకారం మేము హక్కుదారులే కదా అని చెప్పేసి అంటుంటే కమిషనర్ సార్ గారు ఏమాత్రం మనకు రెస్పాన్స్ ఇవ్వకోకుండా పేపర్లు మేము ఇచ్చిన పేపర్ కూడా పక్కా పారేస్తూ మమ్మల్ని నెగ్లెక్ట్గా మా మీద ప్రవర్తించడం జరిగింది. ఇదే విషయాన్ని టీజీ మేడం మన 3 రోజుల కింద వచ్చి మేము ఫలానా రోజు మేము రికార్డు సబ్మిట్ చేస్తామని చెప్పేసి అంటే కూడా ఏమాత్రం మాకు విలువ ఇవ్వకుండా పోయి బోర్డు నాటడం జరిగింది. తోటి ఎలక్ట్రీషియన్ మిగతా మా ఆపోజిట్ వాళ్ళని ఎలక్ట్రీషియన్ పిలుచుకొని, మా యూనియన్ సంబంధం లేని ఎలక్ట్రీషియన్ పిలుచుకొని అన్న బోర్డు నాటడం జరిగింది. ఈ విధంగా మేము పొద్దున్న నుంచి ఇక్కడ 9 నుంచి ఇప్పటి వరకు మేము నెగ్లెక్ట్ కాసుకున్నాము. ఈ విధంగా చూడండి, కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఎంత నెగ్లెక్ట్గా ప్రవర్తించి మా మీద ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారంటే, కమిషనర్ కూడా మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు, టీజీ మేడం మాకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు. బోర్డు తీసేయండి మేడం, ఈ రికార్డు చూసిన తర్వాత బోర్డు నాటుకోండి, మేము కాదనము, ఫస్ట్ రికార్డు చూడమని మేడం అంటే కూడా ఆయన ఇవ్వట్లేదు. ఈ విధంగా రాజకీయ నాయకులు భూమి లేనందువల్ల రాజకీయ నాయకులు వచ్చి మాకు సంబంధం లేని వ్యక్తులు కూడా దీంట్లోకి వచ్చి, మా యూనియన్ సంబంధం లేని వ్యక్తులు కూడా దీంట్లోకి వచ్చి మమ్మల్ని లేని ఇబ్బందులు గురి చేస్తూ మమ్మల్ని లాస్ట్గా పెట్టుబడి పెట్టి ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా ఈరోజు కమిషనర్ గారు మా టీజీ మేడంగా ప్రవర్తించడం జరుగుతుంది. అది ఏమని ఉంటే మాకు ఆర్డీఓ గారు మాకు ఏందని కానీ మీరు కట్టొద్దని చెప్పేసి నోటీస్ ఇదే సార్ మాకు ఈ విధంగా మాకు ఉంది, మేము చెప్పాల్సి చెప్పి ఆర్డీఓ గారికి మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఆర్డీఓ గారి నుంచి కాకుండా ఈరోజు మున్సిపల్ ఆఫీస్ వరకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ బోర్డు తీసేయమంటే బోర్డు తీసుకోకుండా అనవసరంగా మమ్మల్ని బదలాం చేసి ఈ విధంగా గత 1.5 సంవత్సరం నుంచి మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. దయచేసి ఈ విధంగా మేము కమిషనర్ కానీ జీటీ మేడం కానీ ఒకటే తెలియజేస్తున్నాం, సార్ మేము ఒకటే చెప్తున్నాం, మీరు రికార్డు పరిశీలన చేయండి, పెనుకొండ కోర్టు చూడండి, హైదరాబాద్ కోర్టు చూడండి, అమరావతి కోర్టు చూడండి. ఇవన్నీ చేసిన తర్వాత మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాది నచ్చకపోతే మీరు ఏదైనా చర్య తీసుకొని, కానీ మమ్మల్ని ఎక్స్ప్లెయిన్ అడుకోకుండా మీ ఇష్టమూర్తి మీరు డిసైడ్ చేసుకొని మమ్మల్ని ఇబ్బంది గురి చేయడం ఏమాత్రం కాదు. కానీ ఈ విషయంలో సిపిఎం నాయకులు కూడా చాలా తీవ్రంగా మాకు లేనివని మా మీద ఆరోపణలు చేస్తూ ఏమాత్రం విలువలేని ఆరోపణలు చేస్తూ మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తూ మమ్మల్ని భయభ్రాంతికి గురి చేయకోకుండా మా హక్కులకు భంగం కలిగిస్తామని చెప్పేసి మనసు తెలియజేసుకుంటున్నాను.